ఎస్ దాసరి శ్రవణ్ గారు, మొన్నటి వరకు మీరు విమర్శ రైతు బంధు పడలేదు అని ఈసారి కంప్లీట్గా 9 daysలోనే కంప్లీట్ చేశారు. ముందుగా నేను కనీసం లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలోనైనా రైతుల ఓట్ల కోసమైనా సరే వాళ్ళు ఇస్తానన్న కాదు, అది కూడా వాళ్ళు 15,000 అన్నారు, సరే 12,000 రూపాయల చొప్పున ఏదైతే రైతు బంధు ఇచ్చినామన్నారో సంతోషం, నేను స్వాగతిస్తున్నా. కానీ దానికంటే ముందు వాళ్లే సమాధానం చెప్పాలా. 23-24 రబీలో ఒక్కో ఎకరానికి దాదాపు రైతు భరోసా 2,500 ఎగ్గొట్టినారు. 24-25 రబీలో ఒక్క ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా ఎగ్గొట్టినారు. తర్వాత 23-24 వానాకాలంలో 7,500 రూపాయలు, మళ్ళీ 24-25 వానాకాలంలో 1,500, అంటే మొత్తం మీద ప్రతి ఎకరానికి 19,000 రూపాయలు. ఏదైతే వాగ్దానం మేము వీళ్ళు రైతు బంధు ఇస్తే 12,000, మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైతాంగానికి 19,000 రూపాయల ప్రతి ఎకరానికి ఇవాళ బాకీ ఉంది. మీరు గతం గురించి అడగొద్దు, ఇప్పుడు ఇచ్చిన దానికే అంటే సంతోషపడండి అని అంటే సంతోషపడకుండా ఏం చేసేది లేదు, వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ. బట్ వై ఇస్ దట్? మీరు ప్రతిసారి ఎందుకు ఫిల్టర్లు పెట్టినారు? ఒకసారి 2 ఎకరాలని, ఒకసారి 3 ఎకరాలని, ఒకసారి 4 ఎకరాలని చెప్పని దాదాపు 3-4 సీజన్లు మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? తర్వాత మీరు 12,000 కౌలు రైతుల గురించి చాలాసార్లు మేము కొట్లాడుకున్నాం. దయాకర్ గారు, మేము చాలాసార్లు కౌలు రైతులకు సంబంధించిన అంశాలపైన వాళ్ళకి న్యాయం చేయాలని మాట్లాడుకున్నాం. 18 మేనిఫెస్టోలో మేము రాసుకున్నాం, అప్పుడు 23 మేనిఫెస్టోలో కూడా రాసిండ్రు, వాళ్ళ గ్యారంటీల్లో పెట్టుకున్నారు. మరి 18 నెలలు జరిగిపోయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో కూడా కౌలు రైతులకు సంబంధించిన అంశమే ప్రస్తావనకు రాలేదు. దానికి ఏం సమాధానం చెప్తారో ఇంతవరకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ రైతును మభ్యపెట్టేందుకు లోకల్ బాడీలో ఎన్నికలు తప్పనిసరిగా రానున్నాయి హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇవాళ కాకపోతే రేపు పెడతాం కాబట్టి పెట్టేటువంటి ఒక తరుణంలో మేము మభ్యపెట్టొచ్చు అని చెప్పని, ఓటు దండుకోవచ్చు అని చెప్పని అనుకుంటున్నారు. కానీ రైతు గాయపడ్డాడు, ఆల్రెడీ రైతు 18 నెలలుగా గాయపడ్డాడు. అది రైతు రుణమాఫీలో జరిగిన అన్యాయం విషయంలో కానీ, లేకపోతే రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పని 12,000కి తీసుకొచ్చి ఆ 12,000 కూడా 4 విడతలుగా ఎగ్గొట్టినట్టు వైనం కానీ, కౌలు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోవటం, అసలుకే న్యాయం చేయకపోవటం కానీ, అనేక అంశాలలో రైతు ఇవాళ ఒక రకమైనటువంటి స్ట్రీమ్ లైన్ చేసేందుకు టైం పట్టిందేమో. ఎప్పుడు కేసీఆర్ గారు 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు స్ట్రీమ్ లైన్, బికాజ్ న్యూ స్టేట్ రీబూట్, అప్పుడే రీబూట్ అయింది. రీబూట్ అయిపోయి వచ్చిన ఇది సిస్టమ్ అంతా ప్రోగ్రెస్ లో ఉంది. ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఓరియంటేషన్ లో ప్రాబ్లం. దేర్ ఓరియంటేషన్ వాజ్ కేసీఆర్. ఇఫ్ కిసాన్ వాజ్ ద ఓరియంటేషన్, దే వుడ్ హావ్ నాట్ బీన్ అ ప్రాబ్లం. పొద్దున్నేస్తే కేసీఆర్ గారిని బదనాం చేయడంలో ఉన్నటువంటి ఒక దాంట్లో, తర్వాత వాళ్ళ మంత్రుల మధ్యన కీచులాటలు, లేకపోతే వాళ్లకు పరిపాలన పైన పట్టు తెచ్చుకోవడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ధ్యాస, ఇవి లోపించి వాళ్లకు ఓరియంట్ చేసుకోవడంలో టైం పడితే పట్టుండొచ్చు. కానీ ఒక హైలీ పర్ఫార్మింగ్ స్టేట్, అది సక్సెస్ఫుల్ గా పర్ఫార్మింగ్ స్టేటు, అద్భుతమైనటువంటి ఒక ఫైనాన్షియల్ 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత పొద్దులేస్తే ఇక నిధులు లేవని మాట్లాడరు, అప్పులని మాట్లాడరు, కరెంట్ కష్టాలని మాట్లాడరు, కాళేశ్వరాన్ని మాట్లాడరు, ఒక నెగటివ్ టోన్ తో పరిపాలన కొనసాగించిన తర్వాత మీరు రీఓరియంటేషన్ అనకండి. వాళ్ళు దే ఆర్ నాట్ ఓరియంటెడ్ పర్సనల్లీ టు రన్ ద స్టేట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. దేర్ ఫార్ దే ఆర్ ద ప్రాబ్లం. వాళ్ళు గనక కేసీఆర్ కంటిన్యూ చేసినటువంటి ఒక స్కీమ్స్ ని యథాతథిగా కొనసాగిస్తూ, పరిపాలన తీరును యథాతథిగా కొనసాగిస్తూ, బాధ్యతగా గనక అటు ఢిల్లీకి ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలనో లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక కాన్సన్ట్రేషన్స్ గనక తగ్గించుకొని పరిపాలన కొనసాగించుకుంటే వీళ్ళు 4 విడతలు కూడా కట్టుండేవాళ్ళు. ఈ 4 విడతలు కూడా కట్టుండేవాళ్ళు. 15,000 ఇవ్వగలిగారు. వాళ్ళు రుణమాఫీ చేశారు. మీరు రుణమాఫీ చేసిన 4 ఏళ్ళు ఏం సార్? 20,000 కోట్ల. సార్, వాట్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ యూ అకంప్లిష్డ్. మీరు ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ ద పాస్ట్ అని అంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిబేట్. 20,000 కోట్లు చేశారు కాబట్టి మీరు ఏం వాగ్దానం చేసినారు? మీరు మడత పెట్టినరా? 2 లక్షల పైన 2,10,000 ఉంటే నేను రుణమాఫీ చేయను, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పని మడత పెట్టినరా? మీరు మడత మాటలు ఎందుకు ఇప్పుడు? మీరన్నా అబ్జెక్టివ్ గా మాట్లాడండి. మీడియా వాళ్ళు మీరు కూడా మాట్లాడితే మేము రుణమాఫీ చేశారు 20,000 కోట్లు. నేనేమంటున్నా, మీరు ఎంతమందికి చేస్తా అని ఎంతమందికి చేసిండ్రు? మీరు ఎంతమందికి చేస్తా అని ఎంతమందికి నాకు పరమాన్నం పెడతా అని నన్ను ఓటు వేయించుకుంటుంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రిగా బాత్గా అని చెప్పని నేను నీకు సలన్నం పెడతా, లేకపోతే పాసిపోయిన అన్నాన్ని పోపేసి పెడతా అంటే ఎట్లా? దయాకర్ గారు, ఏంది ఎన్నికల భరోసానా